ఏపీలో జన సైనికుల వీరంగం శృతి మించుతోంది. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అతి ప్రవర్తనతో స్థానిక ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. ఎమ్మెల్యే బాలరాజు జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారికి అడ్డంగా వాహనాలను నిలిపి ప్రసంగించారు. ప్రధాన రహదారికి అడ్డంగా ట్రాఫిక్ భారీగా నిలిచిపోయేలా ప్రసంగం చేయడంతో ఆ రద్దీ సమయంలో ప్రజలకు ఇబ్బంది కలిగించే ఎమ్మెల్యే చర్యపై ప్రజలు సోషల్ మీడియా ద్వారా విమర్శిస్తున్నారు. అధినేత డిప్యూటీ సీఎం సూచనలను పట్టించుకోకుండా నాయకులు ఇష్టానుసారం ప్రవర్తిస్తూ పవన్ కళ్యాణ్ కు అపఖ్యాతి తెస్తున్నారని విమర్శించారు. అలాగే జనసేన పార్టీ పోలవరం నియోజకవర్గంలో బలంగా ఉందనడానికి నిదర్శనంగా 2024లో నన్ను భారీగా గెలిపించినటువంటి జనసేన నాయకులకు కార్యకర్తలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ 2 ఏళ్లలో జనసేన పార్టీ తరఫున చిర్రి బాలరాజు అనేటువంటి వ్యక్తి పోలవరం నియోజకవర్గంలో ఎన్నడూ లేనటువంటి అభివృద్ధి చేసి చూపించాడు. ఈ 2 ఏళ్లలో నియోజకవర్గంలో ప్రతి చోట, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో అభివృద్ధి చేసి చూపించినటువంటి ఘనత ఈరోజు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారిది, చిర్రి బాలరాజుది. ఈ 2 ఏళ్లలో